అన్నా, భర్తననే అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారన్నా. అంతా మీ వల్లే. ఆ పిల్ల కోసం మా లక్ష్మి చనిపోయింది. ఇప్పుడు మా భరత్ పోలీసులకు దొరికిపోయాడు. మీరున్నది ప్రజాసేవ కోసమే కదా, చేయండి. ఏంట్రా తెలుసు నీకు? అన్ని వదులుకొని మా కోరికలని చంపుకొని 10 సంవత్సరాలుగా అడవిలో ఉంటున్నది మా ఉద్యమం కోసం రా, మీకోసమేం కాదు. మీది 10 ఏళ్ళు, 18 ఏళ్ళు కాదంటే నాకు ఇష్టం. ఊహ తెలిసినప్పటి నుండి కలిసే పెరిగా. చిన్న చిన్న మాటలని నా దగ్గరే నేర్చుకుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా తను ఏడ్చేది. తన చేతిలో ఏమన్నా నాకు పెట్టేది. అందరినీ వదులుకొని నాతో వచ్చింది. అలాంటిది ఇప్పుడు అది పోలీస్ స్టేషన్లో ఉందంటే నేను ఎలా ఊరుకుంటాను? రేయ్! ఆగండి. సార్, మీకు దొరికిన నక్సలైట్ల వివరాలు చెప్తారా? తెలియదు. సార్, వాళ్ళు ఏ దళానికి చెందిన వాళ్ళని భావిస్తున్నారు? తెలియదు. కనీసం పేరైనా చెప్పండి. చూడండి, మీరందరూ నన్ను ఇలా విసిగించాలంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ వెళ్ళిపోండి అందరూ ఇక్కడ నుంచి. ప్లీజ్ పండి అవుట్. 1 minute సార్, ప్లీజ్ సార్. సార్ ఆగండి సార్, మా మాట వినండి సార్. ఏంటి? మా సంజయ్ నక్సలైట్ కాదు సార్. మీ సంజయ్ నక్సలైట్ కాదన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలియదు కదా సార్. ఆ రోజు హాస్పిటల్కి వచ్చాం, మీరు కూడా ఉన్నారు కదా సార్. మా మాట నమ్మండి సార్. హాస్పిటల్కి వస్తే నక్సలైట్ కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు మా చెల్లి చనిపోయింది అనుకున్నాం సార్. ఆ బస్సులో కాలిపోయింది అనుకున్నాం. కానీ నిన్ననే తెలిసింది బతికే ఉందని. అసలు మీ చెల్లి ఆ బస్ తగలు పెట్టేసి నక్సలైట్ లో కలిసిపోయిందేమో. మా చెల్లి అలాంటిది కాదు సార్. కావాలంటే అడ్రస్ ఇస్తాం, ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతోంది. కాదని తెలిస్తే అప్పుడు వదిలేస్తాం. పండి.